వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్కి సంబంధించి నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెయిల్ మంజూరు చేసింది నూజివీడు కోర్టు. ఇప్పటివరకు నమోదైన అన్ని కేసుల్లోనూ వంశీకి బెయిల్ మంజూరైంది. రేపు జిల్లా జైలు నుంచి వంశీ విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు వంశీ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేపు జైలు నుంచి వంశీ విడుదలయ్యే అవకాశం ఉంది. వల్లభనేని వంశీకి బెయిల్ ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెయిల్ మంజూరు చేసింది నూజివీడు కోర్టు. ఇప్పటివరకు నమోదైన అన్ని కేసులో కూడా వంశీకి బెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో రేపు జిల్లా జైలు నుంచి వంశీ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఆల్ రైట్, మరి కాసేపట్లో రాజేష్ జాయిన్ కాబోతున్నారు అప్డేట్స్ అందించేందుకు. వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన రేపు విడుదల కాబోతున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటివరకు వంశీపై నమోదైన అన్ని కేసుల్లో కూడా బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో రేపు వంశీ జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు వల్లభనేని వంశీకి సంబంధించి ఇంతవరకు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత నెలలో 2 కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరు కాగా తాజాగా ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో ఆయన రేపు రిలీజ్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇటు కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ప్రభుత్వం ఇటు సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరిగే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇటు వంశీ రిలీజ్ కాబోతున్నారా, లేకపోతే ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ? వాస్తవంగా ఇప్పటి వరకు వల్లభనేని వంశీ మీద ఉన్న కేసులన్నింటిలో బెయిల్ మంజూరైంది. తాజాగా నకిలీ ఇళ్ల పట్టాలు 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో గన్నవరం నియోజకవర్గంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే కేసులో ఈరోజు సాయంత్రం నూజివీడు 15వ అదనపు జిల్లా కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రేపు ఆయన రిలీజ్ కాబోతున్నారని అందరూ మాట్లాడుకున్నారు. రేపు రిలీజ్ కూడా అవాసన ఉంది. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏర్పడింది. అదేంటంటే వంశీ బెయిల్ పిటిషన్ సంబంధించి అన్ని కేసుల్లో బెయిల్ రావడం పైన సుప్రీంకోర్టుని రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. రేపు ఉదయం ఎర్లీ అవర్స్ లోనే సుప్రీంకోర్టులో దీని మీద విచారణ జరగబోతుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో విచారణ బట్టి, అంటే అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్స్ బట్టి వంశీ విడుదలవుతారా లేదా అనేది తెలిసే అవకాశం కనబడుతుంది. వాస్తవంగా రేపు ఉదయమే రిలీజ్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ సడన్ గా సుప్రీంకోర్టుని రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించడంతో ఆ హీరింగ్స్ ని బట్టి అక్కడ సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్స్ తో చూసిన దాన్ని బట్టి ఇక్కడ అధికారులు ఆయన్ని రిలీజ్ చేస్తారా, లేకపోతే సుప్రీంకోర్టు ఏదైనా ఇంకా ఈ కేసు ముందస్తు కింద కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ని రద్దు చేస్తూ ఏమైనా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇస్తుందా అనేది చూడాల్సింది. దాన్ని బట్టి వంశీ విడుదలవుతారా లేదనేది తెలియాల్సిన అవసరం ఉంది. వంశీ మీద ఒకటి కాదు, ముందుగా 2 కాదు, దాదాపు 5 కేసులు. ఒకటి సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసినటువంటి కేసులో, ఎస్సీ కేసులో కూడా మెయిల్ వచ్చింది. తర్వాత గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో A71 ఉన్నటువంటి వంశీకి అదే కేసులో బెయిల్ వచ్చింది. తర్వాత భూ కబ్జా కేసులో కూడా బెయిల్ వచ్చింది. తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కూడా బెయిల్ వచ్చిన నేపథ్యంలో రేపు రిలీజ్ అవ్వాల్సినటువంటి వంశీకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొంత షాక్ ఇచ్చినట్టుగానే చెప్పాలి. రేపు సుప్రీంకోర్టులో విచారణ తర్వాత వంశీ విడుదల సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం, వైసీపీ నేతలు మాత్రం దీనిపైన పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. వంశీని కావాలే ఇబ్బంది పెట్టి ఈ విధంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా రేపు విడుదలవుతారని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి డైరెక్షన్, అంటే కింద కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ని సమర్థిస్తూ విడుదల చేయాలని చెప్తుందా, లేకపోతే బెయిల్ కింద కోర్టులు ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేసి ఈ కేసును ఫర్దర్ గా విచారణ చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ఇస్తుందనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సచిన్, రైట్. రాజేష్, మీరు అన్నట్టుగా రేపు ఒకవేళ రిలీజ్ అయితే కనుక ఎన్ని గంటలకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? అట్ ద సేమ్ టైం ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ వంశీ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వం ఆశ్రయించే అవకాశం ఉందంటే కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆశ్రయించిందా, లేకపోతే రేపు సుప్రీంకోర్టును ఆశ్రయించబోతోందా? ఎన్ని గంటలకు ఈయన బయటకు వచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఉత్తర్వులు అందిన తర్వాత, అంటే కొంత ఆలస్యంగానే సాయంత్రం
5:36 ఆ టైంలో ఉత్తర్వులు అయితే విడుదలించింది. కానీ ఆర్డర్ కాపీస్ అన్ని వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి రేపు ఎర్లీ అవర్స్ అంటే 10-11 ఆ టైంలో వంశీ విడుదలవుతారనుకున్నారు. కానీ ఇప్పుడు సడన్ ట్విస్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆల్రెడీ ఆశ్రయించింది. రేపు విచారణకు సంబంధించినటువంటి విచారణ కూడా రాబోతున్న నేపథ్యంలో ఆ విచారణ తర్వాతే వంశీ విడుదలకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. వాస్తవంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లే ప్రొసీడింగ్ ఆర్డర్స్ అన్ని కనుక జైలు కోర్టు నుండి వచ్చిన తర్వాత జైలు అధికారులు పంపించిన తర్వాత వాళ్ళు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల చేస్తారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది కాబట్టి మరి జైలుకు సంబంధించినటువంటి ఆయన విడుదలవుతారా లేదా అనేది సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కొంత కుటుంబ సభ్యులంతా చాలా బిగ్ రిలీఫ్ గా భావించినప్పటికీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కొంత వారు కూడా ఆందోళన చెందుతున్నారు. సుప్రీంకోర్టు ఒకవేళ కింద కోర్టు మంజూరు చేసిన బెయిల్ ని రద్దు చేస్తే మరోసారి వంశీ జైలుకే పరిమితం అవుతారు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు కూడా లీగల్ గా ఏ విధంగా ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నారు. సచిన్, రైట్, ఇదే అంశానికి సంబంధించి వంశీ ఇన్ఫాక్ట్ వంశీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వంశీ కుటుంబం కావచ్చు, లేకపోతే వంశీకి దగ్గర వాళ్ళు కావచ్చు, ఏమంటున్నారు? ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్పడం జరుగుతుందా, లేకపోతే అఫ్ కోర్స్ వాళ్ళైతే బయటకు రావాలని కోరుకుంటారు, బట్ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వాళ్ళు ఏమంటున్నారు? అంటే కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు, ఈ కేసులో పూర్తిగా అన్ని కేసుల్లో దాదాపు 90 రోజులు సమయం పూర్తయింది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో అయినా ఇదే తీర్పు వస్తుంది కాబట్టి పెద్దగా ఆందోళన చెందవసరం లేదనేది ఆయన సన్నిహితులు చెప్తున్నమాట. ఖచ్చితంగా రేపు వంశీ విడుదలవుతారనే ఆశాభావం ఉన్నారు. కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వినిపించే వాదనలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు వంశీకి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఒకవేళ వంశీని నిజంగా విడుదల చేస్తే కేసుకు సంబంధించినటువంటి విచారణ కానీ లేకపోతే సాక్షులను తారుమారు చేసే వ్యవహారం ఇదంతా ఉంటుందనే వాదనలు ఏమైనా సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున లాయర్లు వాదన వినిపిస్తే కానీ సుప్రీంకోర్టు వాళ్ళ వాదన ఎంతవరకు ఉంటుంది? విన్నా కానీ ఈ కింద కోర్టులు ఇచ్చినటువంటి బెయిల్ ని రద్దు చేసే అవకాశం ఎంత ఉంటుంది? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం రేపు దొరుకుతుంది కాబట్టి అప్పటి వరకు వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కుటుంబ సభ్యులు మాత్రం సుప్రీంకోర్టుకి వెళ్ళినా వంశీకి బెయిల్ ఖచ్చితంగా వస్తుంది. ఇన్ని రోజుల పాటు ఈ సెక్షన్ల కింద జైల్లో పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి సుప్రీంకోర్టు కూడా కింద కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ని సమర్థిస్తుందనే ఆశాభావం మాత్రం కుటుంబ సభ్యులు ఆయన సన్నిహితులు ఉన్నారు. సచిన్, రేపు ఆయన రిలీజ్ సందర్భంలో ఎవరెవరు వెళ్లే అవకాశం ఉంది? ఆయన్ని ఇన్ఫాక్ట్ జైలు నుంచి విడుదలయ్యే సందర్భంలో అఫ్ కోర్స్ కుటుంబ సభ్యులు వెళ్లే అవకాశం ఉందనే చర్చ అయితే జరుగుతోంది. సో ఎవరెవరు వెళ్లే అవకాశం కనిపిస్తోంది ఇటు పార్టీ నుంచి కావచ్చు? ఖచ్చితంగా విజయవాడలో ఉన్నటువంటి వైసీపీ నేతలు, కృష్ణా జిల్లా సంబంధించిన వైసీపీ అధ్యక్షుడు పేరు నాని చాలా సందర్భాల్లో ఆయన జైల్లో వెళ్లి కలిశారు, ములాఖత్ అయ్యారు. ఆయన నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పెట్టారు కాబట్టి ఒకవేళ రేపు ఖచ్చితంగా వంశీ విడుదలయ్యే అవకాశాలు ఉంటే కనుక వైసీపీ శ్రేణులు, గన్నవరం వైసీపీ శ్రేణులతో పాటు పేరు నాని, అవినాష్, ఇలా స్థానికంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా నేతలందరూ కూడా వచ్చి ఆయనకి స్వాగతం పలికే అవకాశం కనబడుతుంది. కార్యకర్తలు కూడా భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. సచిన్, సాధారణంగా రాజకీయ నాయకులు కాస్త పేరున్న వాళ్ళు రిలీజ్ అయ్యే సందర్భంలో భారీ కాన్వాయ్తో వాళ్ళని తీసుకురావడము ఇలా జరుగుతూ ఉంటుంది. రేపు వంశీకి సంబంధించి కూడా అటువంటి ఏర్పాట్లు ఏమైనా చేయడం జరుగుతుందా పార్టీ నాయకులు? దానిపై ఇంకా కుటుంబ సభ్యులు కానీ కార్యకర్తల స్థానిక వైసీపీ నేతలు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అంటే ఆల్రెడీ వంశీ కొంత అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అనారోగ్యం సంబంధించినటువంటి అంశంలో కూడా కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చి ఆయన ట్రీట్మెంట్ కి అవకాశం కల్పించిన ఇలాంటి తరుణంలో ఊరేగింపులు చేసుకుని వెళ్ళడం సరైన విధానం కాదనేది ఆ పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. కాబట్టి మామూలుగానే సాధారణంగా ఆయన తన నివాసానికి వెళ్లే అవకాశం కనబడుతుంది. అయితే ఆయన ఒకవేళ రేపు రిలీజ్ అయితే కనుక ఆయన నేరుగా గన్నవరం వెళ్తారు, లేకపోతే హైదరాబాద్ వెళ్తారు. ఎందుకంటే వైద్యానికి సంబంధించి ఆయన చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆయనకి ట్రీట్మెంట్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఆయన నేరుగా హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉందనేది ఆయన సన్నిహితులు చెప్తున్నారు. లేదా అంతకంటే ముందు ఒకసారి గన్నవరం నియోజకవర్గ కార్యకర్తలను కలిసి తిరిగి ఆయన హైదరాబాద్ వెళ్తారనేది రేపు విడుదల అయ్యే దాన్ని బట్టి తెలుస్తుంది. సచిన్, రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో ఆయన రేపు రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ కూడా అర్థం చేసుకోవచ్చు. మా ప్రతినిధి రాజేష్ చెప్తున్న దాని ప్రకారం. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరు చేసింది నూజివీడు కోర్టు. ఇప్పటి వరకు నమోదైన అన్ని కేసుల్లోనూ వంశీకి బెయిల్ మంజూరైంది. రేపు జిల్లా జైలు నుంచి వంశీ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు వంశీ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది.